హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు ఖర్జూరం అండి. గల్ఫ్ కంట్రీల్లో ఖర్జూరం బాగా అన్నిటికీ ప్రధానమైన వస్తువు అన్నమాట. మన ఇండియాలో ప్రతి శుభకార్యానికి పువ్వులు, పసుపు, కుంకుమ ఎలాగో ఇక్కడ ప్రతి శుభకార్యానికి, ప్రతి కార్యక్రమానికి ఖర్జూరం అలాగండి. ఈ ఖర్జూరం 4 రకాలండి. 4 రకాల ఖర్జూరాలు ఇవి మీరు చూస్తున్నారు. ఇందులో గ్రీన్ కలర్ ఖర్జూరం ఉంటుంది, రెడ్ కలర్ ఖర్జూరం ఉంటుంది, గోల్డ్ కలర్ ఖర్జూరం ఉంటుంది. ఇవన్నీ పండేటప్పటికి సెపరేట్ కలర్స్ కింద కాకుండా సేమ్ అన్నీ ఒకే కలర్లో ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అలా ఉండదండి. ఈ ఖర్జూరం అంతా సేమ్ ఒకేలా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఒక్కొక్క ఖర్జూరానికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుందండి. అది అన్నీ ఒక్కసారి టేస్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మనం ఏంటంటే మన ఇండియాలో కొంచెంగా తీసుకుంటాము ఖర్జూరంలో చాలా ప్రాముఖ్యమైన విలువలు ఉంటాయని చెప్పేసి అయినప్పటికీ కూడా మనం వాటిని ఏం చేస్తామంటే ఎక్కువగా ఇష్టపడమండి. ఇలా గల్ఫ్ కంట్రీల్లో మాత్రం ప్రతి ఒక్క ఫంక్షన్ నిమిత్తం కానీ, గెస్ట్లు వచ్చినా కానీ, దేనికైనా ముఖ్యంగా ఉండాల్సింది ఖర్జూరం అండి. ఖర్జూరం ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు గల్ఫ్ కంట్రీల్లో. ఇక్కడి నుంచి గల్ఫ్ కంట్రీ నుంచి వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఇండియాకి ఖర్జూరాన్ని తీసుకొస్తుంటారు. ఇక్కడ వలస చేసుకుని మన ఇండియాకి వచ్చే వాళ్ళందరూ కూడా ఈ ఖర్జూరంలోంచి మనం చెరుకు పానకం ఎలా తీస్తామో ఖర్జూరంలోంచి పాకం కూడా తీస్తారండి. మీకు వీలైతే ఆ వీడియో కూడా నేను తీసి మీకు చూపించడానికి ట్రై చేస్తాను. మన చెరుకు మిషన్ నుంచి చెరుకు జ్యూస్ని అయితే ఎలా తీస్తారో, అలాగే చెరుకు పానకాన్ని ఎలా తయారు చేస్తారో మనకు తెలుసు. అలాగే వీటితో కూడా ఖర్జూరంతో కూడా చెరుకు పానకం తయారు చేస్తారండి. నేను చూసినప్పుడు ఆశ్చర్యపోయాను, ఇవి ఇంత చిన్నగా ఉన్నాయి, అందులోంచి ఎలా పానకం తీస్తారు అని చెప్పేసి. అయితే వాళ్ళు అన్నారు, వీలైతే మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి చూపిస్తామని చెప్పేసి అన్నారు. వీలైతే దేవుని చిత్తమైతే నేను ఆ వీడియో కూడా మీ దగ్గరికి తీసుకురావడానికి సాయశక్తులారా ప్రయత్నిస్తాను. అంతవరకు చూస్తూ ఉండండి.